రే లక్ష్మి ఆగిరా. రే లక్ష్మి ఆగు. ఏం జరిగింది? ఏమైంది? అసలు ఏమైందండి? మాట్లాడద్దు. నోరు మూసుకుని అందరూ ఊరికి పదండి. లక్ష్మి అసలు ఏమైందిరా? మాట్లాడొద్దు. మాట్లాడితే చంపేస్తాను. చిన్నానా ఏమైంది? చిన్నానా ఏమైందో చెప్పు చిన్నానా. ఇన్నాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అనుకున్నాను రా, కానీ మంచోళ్ళు కాదు, ముంచేవాళ్ళు. వీళ్ళందరినీ నమ్మకానికి మరో పేరును గుడ్డిగా నమ్మేనరా. కానీ వీళ్ళంతా నమ్మించి వెన్నుపోటు పొడిచే మోసగాలరా వీళ్ళు. వద్దు, అలా పిలవద్దు. అలా బంధుత్వం పేరుతో పిలిచే అర్హత మీకు లేదు. చెప్పు చిన్నానా ఏం చేశారు వీళ్ళు? మోసం చేశారు రా. కాదు, మోసపోయాం. వీళ్ళను నమ్మి నిలువునా మోసపోయాను. రేయ్, ఒక ఆడపిల్లని షాపింగ్ పంపితేనే ఎవరినో ఒకరిని తోడుగా పంపుతామే, అలాంటిది 20 ఏళ్ల నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచానంటే మిమ్మల్ని ఎంతగా నమ్మానో తెలుసా? నా నమ్మకాన్ని ఎంత దారుణంగా మోసం చేశారా. రై, అల్లుడు అల్లుడని నిన్ను నోరారా పిలిచాను రా. చిన్నప్పుడు నిన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించాడు రా. అప్పట్లాగే ఇప్పుడు కూడా గుండెల మీద తన్నేవు కదరా. రేయ్, పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల వేలికి ఉంగరం తొడగడం అంటే అది తేలికైన విషయం అనుకుంటున్నావురా? రేయ్, అది నిశ్చితార్థం రా, నిశ్చితార్థం. ఆడపిల్ల అనుకున్నారా? ఆట బొమ్మ అనుకున్నారా? అరే, అందరూ కలిసి దాని భవిష్యత్తు ఆడుకున్నారు కదరా. నమ్మలేకపోతున్నాను. మీరు ఇలా చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? అంతలా మీరు మమ్మల్ని నమ్మించారు కాబట్టి. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకంటే గొప్ప స్నేహ బంధం ఉందని అనుకున్నాం. కానీ ఇంత దారుణంగా మోసం చేయడానికి మీ మనసులో ఒప్పింది? వదినా, జరిగింది తప్పే కాదు, మోసం, నమ్మక ద్రోహం. నువ్వు ఆడపిల్లని కన్నావుగా, ఆ కడుపు తీపి ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసుగా. నీ కొడుకు చేసిన దానివల్ల ఎదుట వాళ్ళ కడుపు కోత ఎలా ఉంటుందో నీకు అర్థం కాలేదా? నీ కొడుకు చేసిన వెధవ పని వల్ల ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంత మానసిక క్షోభం అనుభవిస్తుందో సాటి ఆడదానిగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ విషయం బయటపడితే దీన్ని కన్నవాళ్లు గుండె పగిలి చస్తారన్న బుద్ధి జ్ఞానం నీకేమైనా ఉందా? పిన్ని, మేము ఆలోచించలేదని, మాకు ఆలోచన లేదని మాట్లాడుతూ ఉండారే తప్ప ఆ విషయం జరిగిన క్షణం నుంచి ఈ క్షణం దాకా మేము ఎంత నరకం అనుభవించి ఉండామో, ఎంత బాధపడి ఉండామో మీకు తెలీదు. మాట్లాడుకోదునా, మాట్లాడుకో. మీరంతా బాధపడుంటే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చేవారు కాదు. ఏం తెలియనట్టు, ఏం జరగనట్టు నటిస్తూ ఇంత మోసం చేయరు. ఏం తెలియనట్టు అలా మౌనంగా ఉన్నావంటే మిమ్మల్ని మోసం చేయాలని కాదమ్మా, ఇలాంటి పరిస్థితి వస్తాదని భయపడి.